హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాం. సో ఈరోజు మన మినీ వీడియో ఏంటి అంటే 365 ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో. మోస్ట్లీ మన ఇప్పుడు డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న ఆర్ మన చుట్టుపక్కల 365 ఒత్తులు దొరకకపోతే ఎట్లా తయారు చేస్తాం, ఎందుకంటే మోస్ట్లీ మనం కార్తీక మాసంలో ఇది వెలిగిస్తాం కదా, రేపు పౌర్ణమి. సో ఈ రోజు నేను ఇంట్లో కూర్చొని ఒత్తులు తయారు చేస్తాను, ఎందుకంటే మాకు ముంబైలో నాకు తెలిసిన ప్లేసెస్లో అయితే దొరకదు. ఎక్కడైనా దొరికితే మేబీ మీరు నాకు సజెస్ట్ చేయొచ్చు, బట్ నాకు ఈజీ అనమాట, ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు, 5 నిమిషాల పని. అందరి దగ్గర ఈ ఒత్తులు ప్యాకెట్తో ఉంటుంది కదా, మనం నార్మల్ దీపాలు పెట్టే పత్తి ఒత్తులు అండ్ అగరబత్తి కానీ ధూప్ స్టిక్ కానీ వెలిగించిన డస్ట్, ఈ రెండు ఉంటే చాలు. సో మనం కాటన్లా తయారు చేసుకోవాలి ఈ ఒత్తుల్ని, ఇంకా స్ప్లిట్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. సో హ్యాండ్స్ కొంచెం డ్రైగా ఉండాలి అంటే ఈ ఇందాకలు చూపించిన డస్ట్ని కొంచెం ఇలా చేతికి అనుకొని ఇలా సన్నగా చేసుకోవచ్చు. మీకు వస్తున్నారా? ఇంత సన్న దారపులా వస్తుంది. సో దీన్ని మనం ఇలా రౌండ్ చేసుకుంటూ వెళ్ళాలంతే. లోపల నుంచి ఇలా తీస్తూ ఒక 2 ఒత్తులకి మీకు చక్కగా వచ్చేస్తాయి. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నదో. ఈ వచ్చిన దాన్ని మనకి సైజ్ బట్టి, ఇప్పుడు నాకు ఇంత పొడుగైతే సరిపోతుంది అనుకున్నప్పుడు ఇలాగ కౌంట్ చేసుకుంటాం అనమాట. 1 2 3 4 ఇలా. ఎంత సింపుల్, నేను మీకు మొత్తం చేసి చూపిస్తాను, ఆగండి. సో ఈ తయారీ ఏమో యాక్చువల్లీ నేను ఒక ఆంటీ దగ్గర నేర్చుకున్నాను అనమాట. ఆవిడ మందిర్లో కూర్చొని ప్రాపర్ కాటన్ ఉంటుంది కదా, దాంతో చేస్తూ ఉండేవారు. ఇది ఒక ఆల్మోస్ట్ లైక్ కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను చిన్నప్పుడు చూసి నేర్చుకున్నా. మాకు ఇంటి దగ్గర అవసరం పడలేదు, ఎందుకంటే అక్కడ రెడీమేడ్ అమ్ముతారు, ఇక్కడ అవ్వరు కాబట్టి ఇక్కడ చేయాల్సి వస్తుంది. చాలా సింపుల్ యాక్చువల్లీ, మన ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. కౌంట్ కూడా ఎక్దమ్ ప్రాపర్గా ఉంటుంది కదా, షాప్ వాళ్ళది మన అంత ట్రస్ట్ ఉండకపోవచ్చు. ఇదితో మనమే కౌంట్ చేసుకొని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. సో ఇది నా లాస్ట్ సెట్ అనమాట, అంటే 350 అయిపోయింది. 66 చేస్తాను నేను ఎప్పుడు, 366 లాగా. తో సీజర్తో మనం ఫోల్డ్ చేసుకున్నాక ఇవి చాలా డెలికేటెడ్గా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మనం కట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం హాఫ్కే పెట్టుకుంటాం కాబట్టి ఈజీగా ఉంటుంది. సో అది కట్ చేశాను అండ్ దీన్ని హాఫ్ చేశాను. సో ఇది నా 16 ఒత్తులు అనమాట, అండ్ ఇది నా 350. ఓవరాల్గా 366 ఒత్తులు. ఎంత నీట్గా, ఎంత తక్కువ. నేను ప్రాపర్ టైమింగ్ చెక్ చేస్తే నాకు కొంచెం చంటి పిల్లడు ఉన్నాడు కాబట్టి అటు ఇటు తిరిగేసి వచ్చేసరికి ఓవరాల్గా 15 మినిట్స్ పట్టింది. సో మీరు ఎక్దమ్ కాన్సన్ట్రేషన్గా చేస్తే మ్యాక్సిమం 10 మినిట్స్ మాత్రమే పడుతుంది. సో ఇలా వచ్చిన దాన్ని ఎండ్లో ఇలా పెట్టుకొని ఇలా అంటే చాలు. మళ్ళీ సేమ్ విభూది ఉంటుంది కదా, అంటే డస్ట్ అగరబత్తిది కానీ కడ్డీది కానీ ఉంటాయి కదా, అది తీసుకొని ఒకసారి ఇలా అనుకొని ఇలా అంటే చాలు. ఇంట్లో ఎంత సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు అనమాట 365 ఒత్తులు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి. ఒకవేళ మీకు మీ అబ్బాయి దొరకకపోతే, ఇది నేను ఎక్కడ నేర్చుకున్నాను అని అంటే అక్కడ నార్మల్గా నేను వైజాగ్ నుంచి బేస్ మాది. సో వైజాగ్లో మాకు అక్కడ ఆంటీ తయారు చేస్తూ ఉండేవారు, ఆవిడ మందిర్లో తయారు చేసేవారు అనమాట. నేనైతే ఇలా పత్తిది యూస్ చేస్తున్నాను, ఆవిడ ప్రాపర్ కాటన్ ఉంటుంది కదా దాంతో చేసేవారు. సో ఇది ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసి ఆల్మోస్ట్ లైక్ పెళ్ళైన దగ్గర నుంచి ఇక్కడ నాకు ఎక్కడా దొరకలేదు. 365 పెద్ద ఒత్తు కావాలి అంటే మన అఖండ దీపానికి వెలిగిస్తాం కదా, అలాంటి ఒత్తు ఇచ్చారు. సో అది కాదు అనేసి నేను ఆల్మోస్ట్ అప్పటి నుంచి ప్రతి కార్తీక మాసానికి నేను ఇంట్లోనే తయారు చేస్తున్నాను. ఇప్పుడు మీరు తయారు చేసుకోండి. థ్యాంక్ యూ.